శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంతో పాటు ఆయన గొప్ప శిల్పి. ఆయన సొంత ఇంటిలో కొయ్య పని మొత్తాన్ని తానే చేశాడని చెప్తారు. దాదాపుగా 500 ఏళ్ల నాటి ఆ ఇల్లు ఇప్పటికీ బ్రహ్మంగారి మఠంలో ఉంది. ఇన్ని వందల ఏళ్లైనా ఇంటి దూలాల కోసం వాడిన కొయ్య చెక్కు చెదరకపోగా చెయ్యి తిరిగిన శిల్పి చెక్కిన శిల్పంలా అందులో కళాత్మకత ఉట్టిపడుతోంది. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి భారతదేశంలోని గొప్ప సాధువుల్లో ఒకరు. ఆయనకు భూత, వర్తమాన, భవిష్యత్తు గురించిన జ్ఞానం ఉంది. ఆయన అంచనాలన్నీ సరైనవని నిరూపించబడ్డాయి. అంతేకాదు ఆయన గొప్ప శిల్పి కూడా. ఆయన జన్మరీత్యా విశ్వబ్రాహ్మణుడు కావడంతో తన ఇంటికి సంబంధించిన కొయ్య పని అంతా ఆయనే చేసుకున్నారు. ఆ ఇంటిని చూస్తే అద్భుత శిల్పకళా సౌందర్యం ఒట్టిపడుతుంది. వీరబ్రహ్మం కులాలను రూపుమాపి సమాజ నిర్మాణానికి కృషి చేశాడు. ఆయన శిష్యుల్లో సిద్ధయ్య మరో మతానికి చెందినవారు కాగా, మరొక భక్తుడు కక్కయ్య వేరే కులానికి చెందినవారు కావడం ఇందుకు తార్కాణం. అప్పట్లో ఈ చర్యలను నిరసించిన స్థానికులు వీరబ్రహ్మేంద్ర స్వామిని వెలివేశారు. నిప్పు నీరు వంటివి కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన తన అవసరాలు తీర్చుకోవడానికి తన నివాసంలోని ఆవరణలో జింక కొమ్ముతో ఒక్క రాత్రిలో బావిని తవ్వుకున్నారు. 500 ఏళ్లు గడిచినా ఈనాటికి ప్రపంచంలో ఏ వింత జరిగినా దానిని బ్రహ్మంగారి కాల జ్ఞానానికి ఆపాదించడం పరిపాటి అయిపోయింది. తీసేస్తే 85 సంవత్సరాలు అంతే. లేదు కదా వాటికి సేవ చేసేవాళ్ళు. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నివాసం ఉన్నటువంటి ఇల్లు. 2 ఏళ్ల క్రితం వరకు కూడా ఈ ఇంట్లోకి పోనిచ్చేవారు, లోపల చూడడానికి పోనిచ్చేవారు. కానీ ఇది శిథిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని మూసేసి లోపలికి వెళ్ళలేకుండా తాళం వేశారు. ఆయన భక్తులు ఇప్పుడు 2 అడుగులకు కూడా క్యాబులు బుక్ చేస్తున్నారు. 400 సంవత్సరాలకి అప్పుడు జరిగి కూడా ఎన్ని సంవత్సరాలు మేడం? 800 సంవత్సరాలు. అన్న విషయాలు ఇక్కడ కాస్తున్నాయి కాళ్ళు. అక్కడ మేము నీళ్ళలో ఉన్నాం కదా.
ఇటు చూడొచ్చు